మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, గృహహింస, బాలికలపై దాడులు వంటి ఘటనలను అరికట్టడమే శక్తి టీం ప్రధాన లక్ష్యమని అన్నారు అర్బన్ సిఐ వెంకటాచలపతి. మండల అధ్యక్షులు గడికోట సుధాకర్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, కునిబిల్లి ఐపీఎస్ డీఎస్పీ కృష్ణమోహన్ ఆదేశాల మేరకు రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామంలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు నాయుడు, సుబ్బయ్య నాయుడు, మండల అధ్యక్షులు గండికోట సుధాకర్, పట్టణ సిఐ అబ్దుల్ జహీర్తో కలిసి పాల్గొన్నారు. మేము కేవలం లేడీస్ని ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే లేడీసే మనకు ఇంట్లో ఏమంటారు మామూలుగా మనం చిన్నప్పుడు ఎదుర్కొంటాం. ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలని ఎదిగింటాం కదా, ఇంటికి దీపం ఇల్లాలని ఎదిగింటాం. సో ఇంట్లో మగవాడు ఏం చేస్తారు, టైం లేకపోవడము, లేకపోతే జీవన వృద్ధి కోసము వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు ఉద్యోగ రీత్యా, వ్యవసాయం రీత్యా అంతా కూడా బయట ఎక్కువ కాలం నడుపుతారు. కానీ ఇంట్లో ఉండే పిల్లలతో ఎక్కువ గడిపేది స్త్రీ, తల్లి. అది మగబిడ్డతో కావచ్చు, ఆడబిడ్డతో కావచ్చు. దానివల్లే మీకు కానీ కొన్ని విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తే ఆ విషయాలను మీరు కూలంకషంగా అర్థం చేసుకుని మీ పిల్లలకు వివరిస్తే వాళ్ళ భవిష్యత్తు దూరంగా ఉంటుంది. వాళ్ళ జీవన పయనంలో ఎలాంటి తప్పులు కూడా చేయలేని ఉద్దేశంతోనే మీ అందరినీ ఇక్కడికి పిలిపించి కొన్ని విషయాలు తెలియజేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మీకు వినపడతాయి, మీకు నెక్స్ట్ రాబోయే కాలంలో బాగా ఉపయోగపడతాయి. అవి మీరు ఈ అమ్మాయి చెప్పిన మన ఇంట్లో అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలా, మన పిల్లలతో మాట్లాడేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ముఖ్యంగా చూస్తే ఇలాగా మహిళలకు సంబంధించి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా శక్తి ఫస్ట్ లో బాగా వివరించింది. దీనిలో ముఖ్యంగా మనకు వచ్చే ఉమెన్స్లో బాల్య వివాహాల గురించి ఆల్రెడీ మనకి ఇష్యూ అయిపోయింది. బాల్య వివాహాల కన్నా ముందు చెప్పుకోవాల్సింది పిల్లలకు మనం ఏది తప్పు ఒప్పు అని చెప్పే బాధ్యత కేవలం తల్లిది కాదు, తల్లిది కూడా ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్స్లో సెల్ ఫోన్ అంత దరిద్రము లేదు, సెల్ ఫోన్ అంత మంచిదే లేదు. దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. సెల్ ఫోన్ మంచి రకంగా ఉపయోగిస్తే దాని నుంచి పెద్ద నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, తద్వారా ఉద్యోగంగా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్ ఇందుకు దానికి కత్తికి రెండు పక్కల సామాన్యంతో దానికి ఇంకోనంత కూడా ఉంటుంది. దాంట్లో ఉండేంత గలీజ్ కంటెంట్ కూడా ఉంటారు. సో ఈ పిల్లలు ఏమవుతున్నారంటే మనం వాళ్ళ మీద ప్రేమ చూసుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళతో సమయం గడపకపోవడం వల్ల మనం ఎందుకు గడపలేకపోతాము? మన ఆలోచన ఏంటి, మన పిల్లలను బాగా చదివించుకోవాలా, దానికోసం కష్టపడాలా, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తండ్రి కోయటకు పోతాడు, తల్లి పాపం వచ్చిన ఉద్యోగం లేకపోతే ఒక వ్యవసాయం చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ పట్ల మనం పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించకపోతే వాళ్ళు అంతే నెక్స్ట్ సెల్ ఫోన్గా, ఫ్రెండ్స్గా వీటికి అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయేసి వాళ్ళు తప్పుదే ఒకటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, కానీ మగవాడు అంటే అది వేరే విషయము. మగవాడు ఒకవేళ బాగా చదువుకుంటే మీకు ఉద్యోగస్తులు అవుతారో, లేకపోతే వ్యవసాయము ఇంకోటి చేసుకుంటా పోతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఖచ్చితంగా మనము ఆలోచించాలా. దాని తగ్గట్టు ప్రభుత్వం వారు కూడా చాలా విషయాలు ఆలోచించి ఆడపిల్లల రక్షణ కోసం అనేక చట్టాలు కూడా చేశారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఎవరైనా 18 సంవత్సరాల లోపల పిల్లోడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లోడు కావచ్చు, ఎవరైనా సరే ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరైనా మగ వ్యక్తి నెక్స్ట్ చేసినా లేదంటే ఇంకో రకంగా లవ్ పేరిట సతాయించినా కూడా ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ ప్రకారము పెద్ద మొత్తం అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయడం ఉంటారు. ఈ పోక్సో కేసులకు వస్తే ముఖ్యంగా ఎవరో చేయరండి, మన పిల్లల మీద, మన చిన్న పిల్లల మీద 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వేరే ఊరులో వేరే ఎవడో చేయడం చేసేందుకు మన